ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కూటమికి ఇప్పుడు మరో కీలక పరీక్ష ఎదురు కాబోతుంది. అవే స్థానిక సంస్థల ఎన్నికలు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉంటూనే అధికార పక్షమైన వైసీపీని మట్టి కరిపించిన కూటమి ఇప్పుడు అధికార పగ్గాలు చేతిలో ఉండటంతో పాటు కూటమి బలం కూడా పటిష్టంగా ఉండటంతో స్థానిక ఎన్నికలను మరింత సునాయాసంగా గెలుచుకోవాలని పథక రచన చేస్తుంది. అయితే అధికారంలో ఉన్నామన్న అలసత్వం లేకుండా సార్వత్రిక ఎన్నికల్లో ఉపయోగించిన అదే వ్యూహాత్మక ఆయుధాలను మళ్లీ ప్రయోగించేందుకు సిద్ధమవుతుంది. వైసీపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదన్న కృత నిశ్చయంతో కూటమి పెద్దలు వ్యవహరిస్తున్నట్లు రాజకీయ వర్గాల టాక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక సమరం సమీపిస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కూటమికి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు తొలి పెద్ద రాజకీయ పరీక్షగా మారబోతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో అధికారాన్ని దక్కించుకోవడం ఒక దశ అయితే, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సంస్థాగతంగా పట్టు సాధించడం మరో కీలక దశ. అందుకే ఈ ఎన్నికలను కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అధికారంలో ఉన్నామని ఈ ఎన్నికలను తేలిగ్గా తీసుకోవడం లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలను మరింత పదును పెట్టి గ్రామస్థాయి రాజకీయాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో కూటమి ముందుకు సాగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అనుసరించిన రాజకీయ శైలినే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తోంది. దశల వారీగా జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీలైనన్ని స్థానాలను ఏకగ్రీవం చేసుకోవాలన్నది ఈ వ్యూహంలో ప్రధానాంశం. ఏకగ్రీవాల ద్వారా మెజార్టీ స్థానాలు ఎన్నికలకు ముందే తమ చేతికి చిక్కితే మిగిలిన కొద్ది స్థానాలు గెలుపు అలవోకగా సాధించి సంపూర్ణ విజయం ఖాయం చేసుకోవచ్చు అన్నది కూటమి పెద్దల లెక్క. ఇందుకోసం జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ప్రత్యేక వ్యూహాలు రూపొందిస్తున్నారని సమాచారం. అధికార పార్టీగా ఉన్న అనుకూలతలను, పరిపాలనా యంత్రాంగంపై పట్టును పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నది వారి ధ్యేయం. ఇది కొత్త వ్యూహమేమీ కాదు. గత దశాబ్ద కాలంగా ఏపీ రాజకీయాల్లో అధికార పక్షం ఎవరైనా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించడం రివాజుగా మారింది. బల ప్రదర్శన ద్వారా ప్రత్యర్థి పార్టీ నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడం, ఒత్తిడులు తేవడం, ప్రలోభాలు చూపడం వంటి పద్ధతులు షరా మామూలుగా జరుగుతూనే ఉన్నాయి. సామ దాన భేద దండోపాయాలనే 4 ఎత్తుగడలను రాజకీయ పక్షాలు తమకు అనుకూలంగా మలుచుకుంటూ వస్తున్నాయి. ఈసారి కూడా అదే మంత్రాన్ని కూటమి పెద్దలు మరింత పదునుగా ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థికి కనీస అవకాశం కూడా ఇవ్వకూడదు అన్నదే ఈ పథక రచన సారాంశం. కూటమి పెద్దల ఈ ఆలోచనలకు వైసీపీ అంతర్గత పరిస్థితులు కూడా అనుకూలిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో అనేక ప్రాంతాల్లో నాయకత్వంలేమి స్పష్టంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని నడిపించే బలమైన నేతలు కొరవడటం, ఉన్నవారు కూడా అధికార పక్షానిదే పైచేయి అని ముందుగానే భావించి వెనుకంజ వేయడం వంటి పరిణామాలు పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహాన్ని పెంచుతున్నాయి. డబ్బు ఖర్చు చేసి, శ్రమ కోర్చి కూటమికి ఎదురు నిలబడటం ప్రస్తుత తరుణంలో సబబేనా అన్న సందేహాలు అనేక మంది స్థానిక నేతల్లో వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వానికి ఇంకా 3 ఏళ్ల పదవీ కాలం మిగిలి ఉండటంతో ప్రస్తుతం ప్రత్యక్ష పోరుకు దిగితే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయేమోనన్న భయం కూడా కొందరు నేతల్లో నెలకొన్నట్లు సమాచారం. ఈ మానసిక స్థితే కూటమి ఏకగ్రీవాల వ్యూహానికి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తోందని విశ్లేషకుల మాట. అయితే వైసీపీ అధినాయకత్వం ఈ పరిస్థితిని తేలిగ్గా తీసుకోవడం లేదు. పార్టీ అధినేత జగన్ ఇటీవల తన పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా ఏకగ్రీవం అనే మాట వినిపించరాదని, ప్రతి స్థానం నుంచి పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు కావాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతి చోట వైసీపీ జెండా రెపరెపలాడాలన్నదే తన లక్ష్యమని నొక్కి చెప్పారు. ఈ విషయంలో ఏ ఒక్కరూ వెనుకడుగు వేరాదని, తలొగ్గరాదని ఆయన స్పష్టమైన ఆదేశాలనిచ్చారు. ఈ బాధ్యతను ఆయన నేరుగా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలపై మోపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పనితీరునే భవిష్యత్తులో ఇన్ఛార్జీల సామర్థ్యానికి కొలమానంగా పరిగణిస్తామని కూడా స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే వైసీపీ అధిష్టానం ఈ ఎన్నికలను అత్యంత సీరియస్ గా తీసుకుంటోందని, పార్టీని పునర్వ్యవస్థీకరించే క్రమంలో స్థానిక ఎన్నికలను ఒక పరీక్షగా భావిస్తోందని అర్థమవుతోంది. నాయకత్వం స్థాయిలో గట్టి సందేశం ఇచ్చినప్పటికీ అది క్షేత్రస్థాయిలో ఎంత మేరకు ఆచరణలోకి వస్తుంది అన్నదే అసలు ప్రశ్న. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు పూర్తి భిన్నమైన వ్యూహాలతో బరిలోకి దిగుతున్నాయి. కూటమి పార్టీలు తమ పరిపాలనాపరమైన పలుకుబడిని, ఆర్థిక వనరులను, స్థానిక యంత్రాంగంపై పట్టును ఉపయోగించి వీలైనన్ని ఎక్కువ స్థానాలను ఏకగ్రీవం చేసుకోవాలని చూస్తుండగా, వైసీపీ మాత్రం ప్రతిష్టాత్మకంగా ప్రతి స్థానంలోనూ పోటీకి దిగాలని నిర్ణయించుకుంది. ఇది కేవలం స్థానిక సంస్థల ఎన్నికల విషయమే కాదు, రెండు పార్టీల మనోధైర్యానికి, రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన కీలక పరీక్షగా మారింది. కూటమి వ్యూహం విజయవంతమైతే రాబోయే స్థానిక సంస్థలో పూర్తి ఆధిపత్యం సాధించడంతో పాటు వైసీపీ నైతిక స్థైర్యాన్ని కూడా బలంగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వైసీపీ తన శ్రేణులను సమీకరించి ప్రతి స్థానంలో పోటీకి దిగగలిగితే పార్టీ పునర్నిర్మాణ ప్రక్రియకు అది ఒక మంచి పునాదిగా మారే అవకాశం ఉంది. ఓటమి తర్వాత కూడా పార్టీ కేడర్ చెక్కు చెదరకుండా ఉందని నిరూపించుకునే అవకాశం వైసీపీకి ఈ ఎన్నికలు కల్పిస్తాయి. రాజకీయ నాయకత్వం స్థాయిలో ఎన్ని వ్యూహాలు రచించినా, ఎన్ని ఆదేశాలు జారీ చేసినా చివరకు అస్సలు నిర్ణయం జరిగేది క్షేత్రస్థాయిలోనే. నామినేషన్ల దాఖల సమయంలో క్షేత్రస్థాయి కార్యకర్తలు, స్థానిక నేతలు ఎంత మేరకు తెగో చూపిస్తారు, ఒత్తిళ్లను ఎదుర్కొనే సత్తా ఎంతవరకు ప్రదర్శిస్తారు అన్నదానిపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కూటమి ఏకగ్రీవాల ఎత్తుగడను వైసీపీ ఏ మేరకు తట్టుకొని నిలువరించి బరిలో నిలబడగలదు అన్నది ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాతే స్పష్టమవుతోంది. మొత్తం మీద చూస్తే ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం సర్పంచ్లు, కౌన్సిలర్ల ఎన్నిక వ్యవహారంగా మిగలకుండా రాష్ట్ర రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష పార్టీల బలబలాలను నిగ్గు తేల్చే కీలక సందర్భంగా మారబోతోంది. కూటమి తన అధికార బలాన్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుందో, వైసీపీ తన పోరాట పటిమను ఏ మేరకు నిరూపించుకుంటుందో అన్నది రాబోయే రోజుల్లో స్పష్టం కానుంది. ఏది ఏమైనా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీ రాజకీయాల భవిష్యత్తు దిశను నిర్దేశించే కీలక మలుపుగా నిలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.